అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-17 అధ్యాయాలు చూసాం. ఇందులో ఏదెను తోట, ఆదాము అవ్వలు, కయీను, హేబేలు, షేతు వంశం, కయీను యొక్క వంశం, అబ్రహాము యొక్క జీవితం వరకు మనం చూసాం. అబ్రహాముని దేవుడు కనాను వరకు ఎలా రప్పించుకున్నాడు, తనకు సంతానాన్ని ఇస్తానని, ఆ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఆదికాండం 18వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఈ 18వ అధ్యాయం చదువుకోబోయే ముందు మీ అందరికీ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము పనివారికి తన తమ్ముడైన లోతు యొక్క పనివారికి గొడవ అవడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయి, లోతేమో సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉండే ప్లేస్కి వెళ్ళి నివసించడం, అబ్రహాము తనకు వాగ్దానం చేయబడిన ఈ కనాను దేశంలో నివసించడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటేనే ఈ 18వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. చదువుకుంటూ వెళ్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే దేవుడు కనబడ్డాడంట. అబ్రహాముని చూడడానికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ? అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ముగ్గురు మనుషులంట. ఈ ముగ్గురు మనుషులు ఎవరో? ఒకళ్ళేమో దేవుడు, తనతో పాటు ఉన్న ఇద్దరు దేవదూతలు. ఈ ముగ్గురు ఎలా వచ్చారు? మనిషి ఆకారాల్లో వచ్చారు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? మనుష్యులు అని రాయబడింది. చాలా సందర్భాల్లో మనం ఇలా గమనించవచ్చండి. బైబిల్లో దేవదూతలు మనిషి ఆకారాల్లో రావడం. ఆ దేవదూతలతో పాటు ఎవరు వచ్చారు? దేవుడు కూడా వచ్చాడంట మనిషి ఆకారంలో. ఎవరిని చూడడానికి? అబ్రహాముని చూడడానికి. మరి దేవుడు ఇక్కడ మనిషి ఆకారంలో వచ్చాడు కదా, దీనికి యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే, ఇక్కడ మనిషి ఆకారంలో అంటే జస్ట్ ఆ సమయానికి చూడ్డానికి మనిషి ఆకారంలో మాత్రమే వచ్చాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మన వంటి రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకొని అటువంటి శరీరముతోనే భూమి మీద ఆయన పాపాన్ని జయించాడు. కేవలము ఆకారంలో రావడానికి, మనవలే యేసుక్రీస్తు వారు జీవించడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ మనిషి ఆకారంలో వచ్చినంత మాత్రాన వీళ్ళు మనుషులు కాదు. ఇదిగో ఈ రెండు దేవదూతలు మనుషుల ఆకారాల్లోనే ఉన్నప్పటికీ సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నింటినీ కూడా నాశనం చేసినట్లుగా మనం గమనిస్తాం. జస్ట్ ఆకారాల్లో వచ్చారంతే, అట్లా కనబడుతున్నారు చూడడానికి అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో రక్త మాంసాలు కలిగిన పాప శరీరాకారముతో వచ్చిన యేసుక్రీస్తు వారిది అది వేరు. ఇక్కడ యెహోవా మనుషునిగా కనబడేలాగా అబ్రహాము దగ్గరికి వచ్చిన సందర్భం వేరు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. ఇక్కడ దేవుడు వచ్చాడు, దేవుడితో పాటు రెండు దేవదూతలు కూడా వచ్చాయి. ఎవరిని చూడడానికి? అబ్రహాముని చూడడానికి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. అబ్రహాముని చూడడానికే దేవుడు వచ్చాడు అని అబ్రహాము గుర్తించాడు. చూడండి, ఇందు నిమిత్తము కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చితిరి. అబ్రహాముని చూడడానికే దేవుడు వచ్చాడు అని తెలుసు. కాకపోతే వాళ్ళు మనుషుని ఆకారాల్లో అలా వచ్చారు కాబట్టి అబ్రహాము తన ఆతిథ్యం చూపిస్తున్నాడు. ఆహారం పెడతాను, మీరు సిద్ధపడండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, సర్లే నువ్వు చెప్పినట్టే చేయి అన్నాడంట దేవుడు. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి వాణ్ణి అప్పగించెను. వాడు త్వరగా దానిని సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండెను. చెప్పినట్టుగానే వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచాడు. ఫాస్ట్గా చేస్తాడు పనులన్నీ. అబ్రహాం యొక్క భార్య శారా కూడా చూడండి, భర్త చెప్పగానే చాలా ఫాస్ట్గా అన్ని రెడీ చేసింది. ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఆతిథ్యం ఎట్లా చూపించాలో అబ్రహాము దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. దేవుడికే ఆతిథ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు కూడా ఏదో తన స్నేహితుల్లాగా వెళ్ళి అబ్రహాముతో మాట్లాడడం, అబ్రహాము ఏంట భోజనం చేయడం. దేవుడు తనని ప్రేమించే వారితో ఎలా ఉంటాడో ఈ సందర్భాలన్నిటి ద్వారా మనకు అర్థం అవ్వాలండి. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆ వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయి ఉండెను గనుక, అంటే ఇంకా స్త్రీ పిల్లలను కనే ఆ స్టేజ్ అనేది శారాకు దాటిపోయింది.
కాబట్టి శారా, నేను బలము ఊడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా? సుఖము అంటే నేను పిల్లల్ని కంటానా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అక్కడ అబ్రహాము కూడా ఈ వయసులో పిల్లల్నిస్తాను అంటే నవ్వుకున్నాడు. ఇక్కడ శారా కూడా నవ్వుకుంది. వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు అని కాదులే కానీ అంతకాలం వెయిట్ చేసి నిరాశ చెందారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పటికే ఇష్మాయేలు పుట్టాడు కదా, ఇంకా ఇష్మాయేలు సంతానమే అనుకుంటున్నారేమో వీళ్ళు. ఈవెందో దేవుడు శారాకే సంతానాన్ని దయచేస్తాను అని అబ్రహాముతో చెప్పినప్పటికీ కూడా వీళ్ళు నిరాశ చెంది అలా తనలో తాను నవ్వుకుందంట. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అనెను. ఇదంతా కూడా ఏంటంటే ఫ్రెండ్లీగా అబ్రహాముకి దేవుడికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, వాళ్ళ సంబంధాన్ని మనం చూడాలి. శారాతో కూడా దేవుడు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు చూడండి. ఈ సందర్భం అంతా ఏదో గద్దించడం కాదు కానీ దేవుడు ఎప్పటికప్పుడు తన ఉద్దేశాన్ని, తన వాగ్దానాన్ని, తన నిబంధనని వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఈవెందో వాళ్ళు నిరాశల్లో ఉన్నా కానీ దేవుడికి అంతకన్నా ఉత్తమమైన ప్రణాళిక ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అనేది అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లును, తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుటకు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనెను. ఎందుకు అబ్రహాముతో సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏమైద్ది అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఒకటి అబ్రహాముకి దేవుడికి మధ్య సాన్నిహిత్యం. అదేమంటున్నాడు, నేను అబ్రహాముని ఎరిగి ఉన్నాను అంటే అబ్రహాం ఎట్లాంటోడో నాకు తెలుసు, అతని మనసు నాకు తెలుసు, కాబట్టి నేను అబ్రహాముకు తెలియకుండా ఏమీ చెయ్యలేను అని దేవుడు అంటున్నాడు. రెండో రీజన్ ఏంటి, అబ్రహాము ద్వారా భూమి నిండిద్ది, అనేక మంది జన సమూహాలు వస్తారు, ఇజ్రాయేలీలు వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది ఒక జ్ఞాపకంగా ఉండాలి. ఈ సిచ్యువేషన్ చూసి వాళ్ళందరూ నేర్చుకోవాలి అంటే ఈ విషయం ఖచ్చితంగా నేను అబ్రహాముకు చెప్పాలి. 2 కారణాలు చెప్పాడు ఎందుకు అబ్రహాముతో ఈ సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతున్నాడు అని. ఇంతకీ ఆ సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏంటంట చూద్దాం. మరియు యెహోవా, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. అంటే దేవుడికి తెలీదు అని కాదండి దీని అర్థం ఏంటంటే దేవుడు ప్రతి దానికి లెక్కేస్తాడు. మనం కొత్త నిబంధనలో కూడా చదువుకుంటాం. పాత నిబంధనలో మినే టెకెల్ ఫార్సిన్ విన్నారు కదా. ఎప్పుడైతే ఇక మనం తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోతామో, మన పాపముల లెక్క సంపూర్ణం అవుతుందో అప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మరణం వస్తుంది. కాబట్టి ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న జనాలు వాళ్ళ పాపం పరిపూర్ణం అయిపోయిందా అంటే ఇక వాళ్ళు వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారా అనేది దేవుడు అంటే ఇది వాళ్ళకి ఆఖరి ఛాన్సు. ఇక వాళ్ళు మారేలా ఉన్నారా లేదా చూసి, మారకపోతే వాటి గతి ఏంటి, నాశనం. అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంట మొర అంటే ఏంటి, ఆ లెక్క కంప్లీట్ అయిపోతుంది. ఇక అలాగే ఉన్నారా, సంపూర్ణం అయిపోయిందా వాళ్ళ లెక్క చూద్దాం. ఒకవేళ సంపూర్ణం అయిపోయి వాళ్ళు తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోతే నాశనం చేసేద్దాం అన్న ఉద్దేశంతో దేవుడు వచ్చాడంట. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉండెను. అంటే ఎంతమంది, మొత్తం 3 వచ్చారు కదా. ఆ 3లో 2 దేవదూతలు, వాళ్ళేమో సొదొమ గొమొర్రా వైపుగా వెళ్ళిపోయారు వాటిని నాశనం చేయడానికి. దేవుడు యెహోవానేమో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దేవుడికి అబ్రహాముకి సంభాషణ చూడండి, చాలా బాగుంటది. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఇక్కడ అబ్రహాము యొక్క బాధ ఏంటి, అబ్రహాము యొక్క తమ్ముడైన లోతు ఆ సొదొమ పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తే ఆ లోతు కూడా చనిపోతాడు కదా. కాబట్టి దేవుడిని అడుగుతున్నాడు ఏమని, ఒక్క 50 మంది, కనీసం 50 మంది మంచోళ్ళు ఉంటే ఆ పట్టణం
పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావా? దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చనిపోవడం ఎందుకు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదున నేను. అంటే 50 మంది కూడా మంచోళ్ళు లేరా అంటే లేరంటండి. 50 మంది కనబడినా నేను దాన్ని నాశనం చేయను అంటున్నాడంటే దేవుడి దృష్టి ఎలా ఉంటుందంటే, ఒకవేళ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చూసి మారతారేమో అని. ఎక్కడైనా కానీ, ఏ కుటుంబంలో అయినా కానీ, ఒకళ్ళ మంచోళ్ళున్నా వాళ్ళని బట్టే వాళ్ళ కుటుంబం మొత్తం రక్షింపబడిద్ది. ఒక ఊర్లో మంచోళ్ళు 50 మంది ఉంటే వాళ్ళని బట్టి వాళ్ళ ఊరు రక్షింపబడిద్ది. అదే ఒకడే మంచోడు ఉన్నాడు అనుకో, మిగతా వాళ్ళందరూ కలిసి వీడిని నాశనం చేస్తారు లేదా చంపేస్తారు. అఫ్కోర్స్ అన్యాయముగా ఎవరు బాధపడినా దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ మన సందర్భం ఏంటంటే, అట్లీస్ట్ ఒక 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండవా అని లోతును గుర్తు చేసుకుని అబ్రహాము దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదను అయిన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమునంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అంటే మళ్ళీ అబ్రహాంకి డౌట్ వచ్చేసింది. దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే 50 మంది కూడా లేరన్నమాట. సర్లే అట్లీస్ట్ ఒక 45 మంది అన్నా ఉంటారేమో, పోనీలే ఒక 45 మంది ఉంటే అప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేస్తావా అని మళ్ళీ అడుగుతున్నాడు. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందినని చెప్పగా మళ్ళీ ఇంకో 5 తగ్గించాడు. సర్లే అట్లీస్ట్ ఒక 40 మంది కనబడినా దాన్ని వదిలేయి అని అడుగుతున్నాడు. అంటే దేవుడికి అబ్రహాముకి మధ్య సంభాషణ ఎలా ఉందో చూడండి. దేవుడు న్యాయవంతుడు, న్యాయంగానే ఏదైనా చేస్తాడు అని అబ్రహాముకి తెలుసు. అబ్రహాముకి కనికరం ఉంది, జనాలు మరణించడం అబ్రహాముకి ఇష్టం లేదు అని దేవుడికి కూడా తెలుసు. కానీ లోతు మీద ప్రేమని అబ్రహాము ఇలా చూపిస్తున్నాడు, దేవుని బతిమలాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ముందేమన్నాడు, నేను ధూళితో సమానం అయినా కానీ సాహసిస్తున్నా అన్నాడు. ఇప్పుడేమో కోపం అంటే మళ్ళీ ఇంకోసారి అడుగుతా అంటున్నాడు. అంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలి, అందులోనూ దేవునితో మాట్లాడేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ఈ అబ్రహాము నుండి మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ అక్కడ 30 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను. ఈసారి 5 కాదండు, డైరెక్ట్గా 10 తగ్గిచ్చేశాడు. అట్లీస్ట్ ఒక 30 మందే ఉన్నారనుకుందాం, అప్పుడైనా దాన్ని నాశనం చేయకుండా ఆపుతావా అని అడుగుతున్నాడు. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అడిగినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందును అనగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందున నేను. దేవుడు ఎంత ఓపికతో సహనంతో సమాధానం చెప్తున్నాడో అబ్రహాము కూడా ఎంత ప్రేమతో అడుగుతున్నాడు చూడండి. ఇంకా 10 తగ్గించుకుంటా వచ్చాడు, 30 నుండి 20కి వచ్చాడు, 20 నుండి 10కి వచ్చాడు. 10 మంది కూడా ఉంటారో ఉండరో అన్న సందేహం అబ్రహాముకు కూడా ఉంది. అంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎంత దారుణమైన పాపంలో ఉన్నాయో మనం దీన్ని బట్టి గ్రహించాలి. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇంకా దేవుడు మాట్లాడడం చాలించేశాడంట, అబ్రహాము తిరిగి వెళ్ళిపోయాడంట. ఈ సందర్భం మనకి ఒక విషయాన్ని నేర్పించాలి. ఏంటంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతులను బట్టి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువులని అందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 19వ అధ్యాయము. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. ఆ ముగ్గురులో యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడని మనం చదివాం. ఆ 2 దేవదూతలు ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వచ్చాయి. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడనే లేచి మీ త్రోవని వెళ్ళవచ్చుననెను. లోతుకు కూడా ఎవరు దేవుడి తరపు నుండి వచ్చిన వాళ్ళో, ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో బాగా తెలుసు. అందుకే గుర్తించాడు, వీళ్ళు దేవుని దేవదూతలు అని గుర్తించి, నా ప్రభువులారా అంటున్నాడు, వచ్చి మా ఇంట్లో ఉండండి అంటున్నాడు. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదము అనిరి. అంటే నాశనం చేసే దాని గురించి మాట్లాడుతున్నాడు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అతడు బలవంతము చేసినంటే లోతు బలవంతం చేశాడు కాబట్టి అని కాదండి.
దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాయి దేవదూతలు. దేవుడు ఏ పని చెప్తే దేవదూతలు ఆ పని చేస్తే, దేవుడు ఏదొద్దంటే అది చేయవు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా దేవదూతలు ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాయి? లోతు ఇంట్లో ఉన్నాయి. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, వచ్చిన మనుషులు ఎవరో? మగవారు. ఇక్కడ అడుగుతుంది కూడా ఎవరో? మగవాళ్లే. మనుషులు బాలురు అంటే చిన్నపిల్లలు, వృద్ధులు అంటే ముసలోళ్ళు అందరూ కలిసి పాడైపోయారంటే అవును, అందరూ కలిసి పాపలో మునిగిపోయారు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఎస్కేప్ అయిపోతారేమోనని ఇంటి చుట్టూ వేశారంట. మగవాళ్లతో మగవాళ్ళు వ్యభిచారం. ఆ ఊరికి ఎవరొచ్చినా వాళ్ళని పాడు చేయాలి అనే చెడ్డ కోరిక. దాంట్లో మళ్ళా చిన్నపిల్లలు, మనుషులు, వృద్ధులు అందరూ ఏకమయ్యారు. ఇంత దారుణమైన స్థితి ఉండబట్టే కదా దేవుడు ఆ ప్రాంతాలను నాశనం చేసింది. ఇంత దారుణమైన స్థితి ఉండబట్టే కదా దేవుడు ఆ ప్రాంతాలను నాశనం చేసింది. బాబెలు గోపురం దగ్గర చెదరగొట్టింది. నోవాహు జలప్రళయం దగ్గర వాళ్ళందరినీ నశింపజేసింది. దేవుడు ప్రేమమయుడే, కానీ ఆయన న్యాయానికి కూడా కర్త. వీళ్ళు పాడవడమే కాకుండా, వీళ్ళు పాపలో మునిగిపోవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్, ఆ తర్వాత చిన్నపిల్లలు మారే అవకాశాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు. అందుకని ఆ ప్రాంతాలు మొత్తాన్ని, కేవలం సొదొమ గొమొర కాదండి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా దేవుడు నాశనం చేశాడు అని మనం మిగతా పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. బైబిల్లో వెళ్ళే కొద్దీ చెప్తాను. ఆ ప్రాంతాలని పూర్తిగా నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు దేవదూతలను ఇక్కడికి పంపించాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సొదొమ గొమొర ప్రాంతాలు ఇక వెనక్కి తిరిగి రాలేని స్థితి. దేవుడు ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృధా అనేటటువంటి స్థితి. ఇక వీళ్ళ పాపాలు ఏమైపోయినాయి? పరిపూర్ణం అయిపోయినాయి. మనం పాపంలో పరిపూర్ణం అవ్వకూడదండి, ఆత్మలో పరిపూర్ణం అవ్వాలి. వీళ్ళు పాపాల్లో సంపూర్ణులయ్యారు, పాపాల్లో పరిపూర్ణులయ్యారు. అందువల్ల దేవుడు ఈ ప్రాంతాల్లో నాశనం చేస్తున్నాడు. లోతు వెలుపల ద్వారమునొద్ద ఉన్న వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము పెట్టుకొనకుడి, ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. ఇక్కడ లోతు కూడా కొద్దిగా పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, నా ఇంట్లో ఉన్న స్త్రీలను తీసుకొస్తాను అంటున్నాడు. అంటే ఆ పట్టణాల్లో ఉన్న జనాలు ఎంత పాపులై ఉండాలి. దానికి లోతు కూడా కొద్దిగా అట్లాగే తయారైపోతున్నాడు. చూడండి, ఇదంతా చూసానండి దేవుడికి కోపం వచ్చింది. అవతలకి పొమ్మన్నారంట. చెప్తుంటే మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు. అంటే ఏంటి? చెడ్డ పనులు చేసేటప్పుడు అది తప్పని కూడా చెప్పకూడదు. ఇవాళ కూడా చాలామంది వేరే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని చంపడం. ఒరే మరి చంపడం తప్పు కదరా అంటే, ఈ దేశంలో మాలాంటోళ్లే ఎక్కువ అయినా కానీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని ఎదురు తిరుగుతున్నారు అంటే వాళ్ళ మనసులు ఎంత కఠినమైపోయినాయో మీరు ఒకసారి గమనించండి. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. ఆ మనుషులు అంటే ఎవరో? దేవదూతలు. లోతును రక్షించాలి అనేది కదా ఆ దేవదూతలు ఈ లోతు దగ్గరికి రావడానికి గల కారణం. అబ్రహాము ప్రార్థన వల్ల, అంతోకింతో లోతులో మంచితనం ఉండడం వల్ల. ఆ మంచితనం కూడా ఇక్కడే ఉంటే కొద్ది రోజులకి పోయిద్ది. ఆ లోతును రక్షిద్దామని వచ్చారు కాబట్టి లోతుని ఇంటి లోపలికి లాగేశారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలు వరకు ఆ ఇంటి ద్వారమునున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అంటే తలుపు ఎక్కడుందో కూడా తెలియకుండా వాళ్ళ కళ్ళు పాడు చేశారు. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. అప్పటికి లోతుకి ఎవరెవరు ఉన్నారంట? లోతుకి కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఆ కుమార్తెలకి మళ్ళా పెళ్ళిళ్ళు అయ్యి అల్లుళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఊర్లోంచి బయటకు తీసుకెళ్ళిపోదాం, ఈ ఊరు నాశనం అయిపోతుంది రా అని చెప్పి ఆ దేవదూతలు లోతుతో చెప్పాయి. మేము ఈ చోటుని నాశనము చేయ వచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెననగా. దేవదూతలు అనగానే కేవలం ప్రతిసారి ఇలా మనుషుల్లాగానే రారు. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. దేవుడి దృష్టికి ఎప్పుడైతే మన పాపాలు పరిపూర్ణం అవుతాయో అప్పుడు ఏదో ఒక రకంగా మన మరణం దగ్గర పడుతుంది అని దాని అర్థం. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంటుంది, ఇక్కడ గుర్తు చేసుకుందాం, బాగుంటుంది. మనము దేవుడి దృష్టికి పనికి మాలిన వాళ్ళగా తయారైతే ఆయన మన సమాధి సిద్ధపరచును అని ఉంటుందండి. కాబట్టి సమయం ఉండగానే మనందరం మన మనసు మార్చుకోవాలి. ఆ పాపంలోనే ఉంటూ ఎవరైనా తప్పని చెప్పినా కానీ వినకుండా ఉండేంత మూర్ఖత్వంలోనికి మనం వెళ్ళిపోకూడదు.
లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఇంకొద్ది రోజులు ఈ దేవదూతలు రాకపోయింటే లోతు కూడా వాళ్ళలో కలిసిపోయేవాడేమోనండి. ఎందుకంటే ఆ అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎట్లా ఉన్నారు, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న చెడుతత్వానికి వీళ్ళు కూడా అలవాటైపోయి ఉన్నారు. వీళ్ళు కూడా అవి నార్మల్గానే చూస్తున్నారు. కళ్ళ ముందు చెడు జరుగుతున్నా, వాళ్ళకే చెడు జరుగుతున్నా ఏమి పట్టనట్టు ఉంటున్నారు అంటే ఎంతగా పాపపు లోతుల్లోకి వెళ్ళిపోయారో చూడండి. ఇవాళ కూడా యువత చాలామంది ఉంటారు. వాళ్ళ కళ్ళ ముందు సినిమాల్లో, వాళ్ళ కళ్ళ ముందు రీల్స్లో, వాళ్ళ కళ్ళ ముందు అనేక ప్రోగ్రాముల్లో ఎంత చెత్త చూపిస్తున్నా కానీ అది తప్పే కాదు అన్నట్టుగా వాటిని చూస్తూ ఉంటారు, వాటిల్లో ఆనందిస్తూ ఉంటారు. మనం ఎంత పాపపు లోతుల్లోకి వెళ్ళిపోతున్నాము అంటే మన కళ్ళ ముందు జరిగేది తప్పే అయినప్పటికీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది కదా అనేంత లైట్ తీసుకునేలాగా అయిపోతున్నాం మనం. అట్లా మనుషులు మారిపోకూడదు. అట్లా మారిపోయారు అంటే మనం నరకానికి పాత్రులం అని గుర్తు. అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పక్కన ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అంటే లోతు కుటుంబం కూడా అందులోనే కలిసిపోతుంది అని దాని అర్థం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. అంటే లోతుకు కూడా ఇష్టం లేదేమో ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళటం. ఎందుకు, రేపో మాపో పెళ్ళి అవ్వబోయే తన పిల్లల పెళ్ళి ఆగిపోద్ది, తన యావదాస్తి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉంది, అది పోద్ది. అసలు అబ్రహాము నుండి వేరై వచ్చిందే ఇక్కడ పంటలు బాగా పండుతాయి, నీళ్లు బాగా ఉంటాయని. ఇటువంటి ప్రాంతం మళ్ళా ఒక పక్కన పాపం ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అంటే మనము ఆ పాపానికి దగ్గరైపోయాము. మనలో మిగిలిండే ఆ 5-10% మంచి కూడా అయిపోతుంది. ఇక మనం కూడా పూర్తిగా చెడ్డవాళ్ళలాగా తయారైపోతున్నాం అని దాని అర్థం. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకువెళ్ళి ఆ ఊరి బయట నుంచిరి. ఇంకా దేవుడే బలవంతంగా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, ఊరి బయట పెట్టాడు. అది కూడా కనికరపడ్డం దేనికి, ఇక్కడున్న మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే ఆ లోతే ఎంతో కొంత మంచోడు, అందులోనూ అబ్రహాము ప్రార్థన చేశాడు కాబట్టి బలవంతంగా తీసుకెళ్ళి ఆ ఊరి బయట పెట్టాడు. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఇక్కడ మనకి 2 రకాల కేటగిరీలు కనబడుతున్నారు. ఒకటి, పూర్తిగా పాపంలో నిండిపోయిన సొదొమ గొమొర్రా ప్రజలు. 2, సగం పాపంలో ఉంటూ ఎంతో కొంత దేవుడి మీద భక్తి గల లోతు యొక్క కుటుంబం. లోతును బట్టే లోతు యొక్క కుటుంబానికి కూడా రక్షింపబడే అవకాశం వచ్చింది. సగం ఉండే వాళ్ళకేమో దేవుడు అవకాశం ఇచ్చాడు, పూర్తిగా పాడైపోయిన వాళ్ళనేమో దేవుడు నాశనం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే సగం ఉన్న వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకోకపోతే ఏం జరిగిద్ది అనేది కూడా కిందే మనం చూస్తాం. ఏమంటుంది దేవదూత, వెళ్ళిపోండి, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, ఇదిగో అక్కడ దూరంగా కనబడుతుంది కదా ఆ పర్వతానికి వెళ్ళిపోండి అంటే మళ్ళా లోతు ఏమంటున్నాడు, లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను ఘనపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఒక రకంగా దూరం వెళ్ళిపోవాలి, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోవాలి. కానీ లోతు ఎందుకు, ఇదిగో ఇక్కడ చిన్న పట్టణం ఉంది కదా ఈ సొదొమ గొమొర్రాలకి దగ్గరలో, ఇక్కడ ఉంటాను నేను, ఈ పట్టణాన్ని బ్రతకనిచ్చు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు నాశనం చేయడం అంటే ఏదో ఊరికే అనుకున్నట్టున్నాడు లోతు. కానీ దేవుడి ఉగ్రత ఎంత భయంకరమైనది అనేది లోతుకు తెలియకపోవడం వల్ల, ఇదిగో ఈ పక్కన ఒక చిన్న ఊరు ఉంది కదా ఆ ఊరిని కాపాడు, నేను అక్కడ ఉంటాను, అంత దూరం ఎక్కడ వెళ్తాను నేను, రేపొద్దున వీళ్ళందరూ చచ్చిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి తన పశువుల్ని తన ఆస్తిని వీటన్నిటిని చూసుకోవచ్చు అనుకున్నాడేమో లోతు, మనకైతే తెలీదు. కానీ దేవుడి ఉగ్రత యొక్క స్కేలు అది ఎంత భయంకరమైనది అనేది లోతు ఇక్కడ గుర్తించకపోవడం వల్ల ఆ దేవదూతతో లోతు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి నేను అంగీకరించి తిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేను అనెను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. అంటే ఇదిగో ఆ చిన్న ఊరు ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిన తర్వాతే మేము వీటిని నాశనం చేయగలం అని ఎందుకు అంటున్నాడు అంటే, మంచి వాళ్ళని బట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటాడు. లోతు అక్కడ ఉన్నంత వరకే ఈ సొదొమ గొమొర్రా ప్రాంతానికి రక్షణ. ఆ కొద్దిగా మంచిగా ఉండే లోతు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాల పరిస్థితి ఏమైద్దో ఇప్పుడు చూద్దాం. చూడండి, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి
గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించు వారందరినీ, నేల మొలకలను కూడా నాశనము చేసెను. భూమి మీద ఉండే చిన్న చిన్న గడ్డి, నేల మొలకలు కూడా నాశనం అయిపోయినాయి. అంటే ఎంత దారుణంగా దేవుడి ఉగ్రత వచ్చి ఉంటుందో చెప్పండి. ఆకాశము నుండి వచ్చిందంట అగ్ని. అదేదో అగ్నిపర్వతం కాదు, డైరెక్ట్గా ఆకాశం నుండి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేశాడు. పశువులేమి, పక్షులేమి, మనుషులేమి, అందులో ఉన్న గడ్డి మొక్క కూడా మిగలలేదు. దేవుడు వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. వెనక్కి తిరిగి చూసినందుకు ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇందాక 2 కేటగిరీలు చెప్పాను కదా. 1 పూర్తిగా నాశనం అయిపోయిన వాళ్ళు, 2 సగం సగం బాగున్నోళ్ళు. లోతు ఫ్యామిలీకి బాగుపడే అవకాశం ఇచ్చినా కానీ మరలా వెనక్కి లోకం వైపు, ఆ పాపం వైపు చూడడం వల్ల లోతు యొక్క భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. చెడ్డవారిని దేవుడు నాశనం చేస్తాడు, నరకంలో వేస్తాడు. మనం సగం మంచి సగం చెడ్డగా ఉన్నాం కదా, మనం ఏం చేయాలి? పూర్తి మంచిగా మారాలి. అట్లా కాకుండా నేను ఇంకా చెడ్డగా ఉంటాను, వెనక్కి తిరిగి ఒకసారి లోకం వైపు చూస్తాను, ఈ ఒక్క పాపమేగా చేస్తాను, ఆ ఒక్క పాపమేగా చేస్తాను అని మనం వెనక్కి తిరిగితే మనం కూడా నాశనం అయిపోతాం అనడానికి, మనుషులకు దేవుని తీర్పు యొక్క భయంకరత్వాన్ని తెలియజేయడానికి ఈ సందర్భం మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాలి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రా తట్టు ఆ మైదానం ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఒక రోజంతా కూడా ఇంకా పొగొస్తానే ఉంది. అంటే ఎంత దారుణంగా ఆ ప్రదేశాల మీదకి దేవుడి ఉగ్రత దిగి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడి న్యాయమైన తీర్పు గురించి మనం ఎప్పుడు భయపడాలి? దేవుడి ఎడల భయం ఉండాలి, భక్తి ఉండాలి. తప్పు చేస్తామేమో అన్న భయం ఉండాలి. పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేంత ప్రేమమయుడు అని కూడా మనకి గుర్తుండాలి. ఈ ఆదికాండంలో ఈ సిచ్యువేషన్ గురించి మాత్రం చాలామంది మాట్లాడుకుంటారు. కేవలం మాట్లాడుకోకుండా దాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుంటాము అన్న ఉద్దేశంతో బైబిల్లో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేయునప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహాము ప్రార్థన వల్ల లోతు తప్పించబడ్డాడు. లోతు వల్ల లోతు కుటుంబం తప్పించబడింది. మనము అందరి గురించి ప్రార్థన చేయాలి. నీతిమంతుల్ని మరి ముఖ్యంగా మనలో కాపాడుకోవాలి. మన ప్రార్థనే మన కుటుంబానికి రక్షణగా నిలిచిద్ది అనేది ఈ సందర్భం ద్వారా గుర్తుపెట్టుకోండి. లోతు సోయర్లో నివసించడానికి భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పారిపోయి ఆ పర్వతమందు నివసించెను. ముందే ఉన్నాడు, ఇదిగో ఇక్కడే ఉంటానన్నాడు. ఎప్పుడైతే దేవుడి ఉగ్రతను చూచాడో అప్పుడు భయం కలిగింది లోతుకి. అప్పుడు అర్థమైంది దేవుడి ఉగ్రత ఎలా ఉంటుందా అని. అబ్రహాముతో పాటు ఉన్నప్పుడు దేవుడి ప్రేమ మాత్రమే చూశాడేమో, దేవుడి ఉగ్రత కూడా చూసేసరికి ఆ దేవదూతలు నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పర్వతానికి వెళ్ళిపోయాడంట. అతడును అతడి 2 కుమార్తెలను ఆ గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందుము రమ్మని చెప్పాను. ఇక్కడ చూడండి, మొట్టమొదటగా ఈ అక్క చెల్లికి ఏమి లేదంటే జ్ఞానం లేదు. అసలు లోకం అంటే ఎంత పెద్దది, ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు ఏంటి అది తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, స్త్రీ పురుషులు కలిసి ఉంటాం, పిల్లల కంటాం. సర్వలోక మర్యాద అనగానే పిల్లల కంటాం ఒక్కటే అనుకునేంత అజ్ఞానంలో ఆ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక రకంగా టీనేజ్లో ఉండుంటారు వాళ్ళు. యవనస్తులకి ఎప్పుడు కూడా మనం ఆ సినిమాలు, ఆ షోలు, ఆ ఇన్స్టాగ్రాములు ఇవి మాత్రమే చూపిస్తే ఓకే స్త్రీ పురుషులు కలిసి ఉండటమే సర్వలోక మర్యాదేమో అనుకునేంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ మనసంతా కూడా కేవలం ఆ స్త్రీ పురుషులు కలిసి ఉండడం దగ్గరే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి దేవుడి మాటలు నేర్పించడం ఎంత ముఖ్యమో ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసించడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళలాగే తయారైపోయారు. చెడ్డవాళ్లతో సహవాసం చేయకూడదు అని బైబిల్ నొక్కి చెప్తుంది. వీళ్ళు చెడ్డవాళ్లతో సహవాసం చేయడం వల్ల వీళ్ళు చెడ్డగా తయారయ్యారు, అజ్ఞానంలో కూరుకుపోయారు. అజ్ఞానంలో కూరుకుపోయి ఏం చేస్తున్నారంట వాళ్ళు, మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము. ఆ చుట్టుపక్కల పరిస్థితులకి వావి వరసలు, ఏది కరెక్టు ఏది రాంగు అవి కూడా తెలుసుకోలేకుండా వీళ్ళు తయారయ్యారు అనేది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి మనం కానీ మన పిల్లలు కానీ ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, ఎటువంటి ప్లేస్లో మనం ఉంటున్నాం, ఎటువంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం, దేవుడి జ్ఞానం ఎంతవరకు మనకు ఉంది, జీవితం అంటే కేవలం అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ఆకర్షణ మాత్రమేనా, ఇంకేది లేదా, ఇట్లాంటి అన్నీ కూడా మనము సరిచూసుకోవాలి. మన పిల్లలకి
యవనస్తులకి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వాళ్ళకు ఒక విషయంలో మాత్రం తెలివి ఉంది. ఏ విషయంలో తెలివి ఉంది? జనాల్ని మోసం చేసే విషయంలో తెలివి ఉంది. ఎట్లా మోసం చేశారు చూడండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం తాగించిన తరువాత నీవును లోపలికి పోయి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఇలా జనాలను మోసం చేసే విషయంలో మాత్రం బాగా తెలివైనోళ్ళు. ఈ లోకంలో ఎవరైనా కానీ అబ్బాయిలు మోసం చేస్తారు. రకరకాలుగా అమ్మాయిలను వాళ్ళ వల్ల చిక్కించుకోవడానికి అనేక రకాలైన మోసాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆడవాళ్లే లేచి తన తండ్రిని మోసం చేశారు అంటే వాళ్ళ మనసులు ఎంత కరప్ట్ అయిపోయినాయో, పాపంలో ఎంత మునిగిపోయినాయో మీరు ఆలోచించాలి. దేవుడు ఇది తప్పు, ఇట్లా ఉండకూడదు అని మనుషులందరికీ తెలియజేయడానికేనండి ఈ విషయం రాయించాడు బైబిల్లో. చాలామంది ఈ సిచ్యువేషన్ చూసి బైబిల్లో ఎట్లాంటివి ఉన్నాయి కదా అంటారు. బైబిల్లో ఎట్లాంటి దేవుడు ఎందుకు రాయించాడు అంటే ఇట్లా మనుషులు చెడ్డవారిగా తయారవడం వల్ల ఏం జరుగుతుంది, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు తెలియజేయడానికే. ఇజ్రాయేలీల 10 ఆజ్ఞల్లో వ్యభిచారం చేయకపోవడం, జనాల్ని మోసం చేయకపోవడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం ఇవన్నీ కూడా పెట్టాడు దేవుడు. ఇజ్రాయేలీలకి తెలుసు ఇవన్నీ కూడా చేయకూడదని. మోషే ఏం చేస్తున్నాడు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మీరితే ఏం జరుగుద్ది, మనిషి ఎంత నాశనం అయిపోతాడు అనే విషయం ఇజ్రాయేలీలందరికీ ఈ సందర్భాన్ని గుర్తు చేసి చెప్తున్నాడు. మోషే ఏం చేయొచ్చు, ఈ ఒక్క సందర్భం రాయకుండా నెక్స్ట్ అధ్యాయం రాసేయచ్చు. కానీ మోషే ఎందుకు రాశాడు చూడండి. ఈ సందర్భం వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఉన్నాడు. ఈ మోయాబీలు, ఈ అమ్మోనీలు వీళ్ళు ఇజ్రాయేలీలతో ఎప్పటికీ కూడా యుద్ధం చేసేవాళ్ళు. ఒరే ఇవాళ మనం ఇన్ని యుద్ధాలు చేస్తున్నాము అంటే అక్కడ ఈ అక్క చెల్లెలు చేసిన పాపమే, తాగి మత్తుడుగా ఉండడం వల్ల జరిగిన ప్రాబ్లమే. కాబట్టి సమస్త పాపాలకే మూలం ఎక్కడుందయ్యా అంటే అజ్ఞానంలో ఉంది. కామము, వ్యభిచారం చేయాలనే కోరికల్లో ఉంది. దేనికైనా మత్తులుగా ఉండడం, డ్రగ్స్, మందు ఇట్లా దేనికైనా బానిసగా ఉండడంలో ఉంది. జనాలు టీవీలు, ఫోన్లు వీటికి కూడా బానిసలుగా మారిపోతున్నారు. ఒళ్ళు తెలియకుండా మనల్ని బానిసలుగా చేసుకున్న ఏదైనా అది ప్రమాదకరం అనే విషయం. ఇలాంటి అనేక విషయాలు ఈ అధ్యాయం ద్వారా దేవుడు ఇజ్రాయేలీలకి నేర్పిస్తున్నాడు. అందుకే దేవుడు ఇవన్నీ కూడా రాయించాడు. మనం ఈ పాత నిబంధనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మన కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో, ఎలా చేయాలో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దేవుడు వీటి ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ 2 అధ్యాయాలను బట్టి ఒక మనిషి, ఆ మనిషి యొక్క కుటుంబం దేవుని యొక్క ఆజ్ఞలతో పెరగడం ఎంత ఇంపార్టెంటు. దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క మాటలు ఇంట్లో లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది అనే విషయాలు మనల్ని హెచ్చరించడానికి 2 అధ్యాయాలు పనిచేస్తాయి. 20వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.